బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నమస్తే రచిత గారు. నమస్తే ఉష. ఇవాళ రేపు మనం చూస్తే ఆడపిల్లలు ఒక తెలియని అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి భయపడుతున్నారు అంటే అతిశయోక్తి కాదు. చాలాసార్లు కామెడీగా అబ్బాయి పెళ్లి చేసుకుంటున్నాడంటే భయపడ్డం, అటువంటి రీల్స్ చూసాం మనం, అటువంటి కామెంట్స్ విన్నాం మనం. లైవ్గా మన ఫ్యామిలీలో కొన్నిసార్లు ఎవరికైనా అబ్బాయికి పెళ్ళి అవుతుంటుంటే మనం కామెంట్ చేసిన సందర్భాల్ని మనం ఫేస్ చేసాం. బట్ ఆడపిల్లలను కొంతమందిని మనం అడుగుతూ ఉంటే పెళ్ళి అంటే భయం వేస్తుంది, ఆఫ్టర్ మ్యారేజ్ ఎవరు మా గురించి మాట్లాడే వాళ్ళు ఉన్నారు అని అడుగుతున్నారు. అంటే దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటాం అసలు? అంటే వాళ్ళు అలా మాట్లాడడానికి రీజన్స్ ఏంటి? అది ఇంతకు ముందు మనము ఒక కాలంలో అయితే చాలా భయం అయితే అయ్యేది. ఎందుకు? పెళ్ళి అంటే అసలు విపరీతమైన ఒక తెలియని మనిషితో మీరు అన్నట్టు అసలు ఏమీ తెలియకుండా తీసుకెళ్ళి పెళ్లి చేసేవాళ్ళు. ఓవర్ నైట్ వీఆర్ గోయింగ్ టు చేంజ్ నేమ్, ఎవ్రీథింగ్. అసలు మన శరీరము, మనస్సు, మన ఇంటి పేరు, మనము అన్నట్టు మొత్తం ఒక దగ్గర సరెండర్ అవ్వాల్సి వచ్చిన పరిస్థితి ఉండేది. సో ఆపోజిట్ పర్సన్ మన ఇంట్లోనే ఎప్పుడైనా కోపం వస్తే మన సొంత తల్లిదండ్రులు కానివ్వండి, పిల్లలు కానివ్వండి, ఎవరు కానీ ఏదైనా ఒక డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ రానివ్వండి, వాళ్ళకు వేరే రకమైన కోపాలు ఉండనండి. అంటే ఎక్కడైనా బయట ఇబ్బందులు అవనివ్వండి, వచ్చి ఒక రకమైన డిఫరెంట్ కైండ్ ఆఫ్ బిహేవియర్స్ ఉంటాయి, స్ప్లిట్ పర్సనాలిటీ లాగా. అలా ఆస్తి బాగుందనో, అందం బాగుందనో, పొజిషన్ బాగుందనో పెళ్లి చేస్తారు. కానీ ఆ లోపల ఉండే పర్సనాలిటీ ఏదైతే ఉంటుందో తెలిసేది ఒక వైఫ్కి మాత్రమే. ఆ పర్సనాలిటీలో ప్రతి ఒక్క మనిషిలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. అంటే మనం దేవుళ్ళని తీసుకొచ్చి పెళ్లి చేసి అన్నీ భరించే వాళ్ళ గురించి మనం అసలు అలా ఎవరు ఉండరు, ఉండాలని ఎక్స్పెక్ట్ చేయం. ఎందుకంటే మన త్రూగా కూడా మిస్టేక్స్ అవ్వడం జరుగుతుంది ఒక మనిషి అన్నాక. కానీ ఆ చెప్పే విధానము, సందర్భము అవసరమా లేదా? కొంతమంది చిన్నదానికి గట్టిగా అరుస్తారు, ఎక్కువగా అవమానపరుస్తారు, హేళన చేస్తారు. అదే కొంతమంది పెద్ద తప్పును కూడా కడుపులో పెట్టుకుంటాడు భర్త. మరి అది నీ రాత అంటారు తల్లిదండ్రులు. ఎంత దౌర్భాగ్యం అంటే ఉష, నేను యాక్చువల్గా చాలామందిని వింటాను, దగ్గర వాళ్ళని అమ్మాయిలను కూడా చూశాను నేను. భర్త కొట్టినా తిట్టినా, వేరే ఇప్పుడు ఎవరితోనైనా ఎఫ్ఐఆర్ పెట్టుకున్నారనో, లేకపోతే మనము ఎక్కువగా తాగొస్తున్నాడనో, ఏమైనా సంపాదన అసలు ఏమి చెప్పినా సర్దుకుపో బిడ్డ అని చెప్పే వర్డ్కి ఫస్ట్ ఏదైనా చెప్తున్నారంటే ఏ వర్డ్ వస్తుంది? ఈ వర్డే వస్తుంది, సర్దుకుపో ఫస్ట్. రెండో, అసలు నన్ను అడిగితే ఫస్ట్ ఆ వర్డ్ కూడా కాదు, నువ్వేమన్నావు, నువ్వేం చేసినావు, నువ్వు సరిగ్గా లేవా, ఎందుకు ఇప్పుడు అమ్మ కొట్టిండో లేకపోతే తిట్టిండో లేకపోతే ఇది అన్నారో అన్నమా, నువ్వేమన్నావు? నీ ఇంట్లో మనుషులే, నిన్ను కని పెంచిన మనుషులే నీతో లేనప్పుడు పరాయి మగాళ్ళ నుంచి, పరాయి వాడేగా నీకు, పరాయి దానివనే కదా నిన్నంత చేయి చేసుకొని నిన్నంతగానం కొట్టో లేకపోతే ఇలాంటి ఇబ్బందులు. అంటే దే ఓన్డ్ ఏ ప్రాపర్టీ, దే ఓన్డ్ ఏ థింగ్, ఒక వస్తువు లాగా చూడటం, ఒక ప్రాపర్టీ లాగా ఫీల్ అయ్యి దాని మీద సర్వ హక్కులు నేనేమైనా చేసుకోవచ్చు. ఒక చిన్న పిల్లోడికి లేకపోతే కోపం ఉన్న పిల్లోడికి వాడికి ఇష్టమైన టాయ్ ఇస్తే కూడా ఏం చేస్తాడు? కొడతాడు, పీకుతాడు, పడేస్తాడు, తీస్తాడు. అలాంటి లైఫ్ నాకు తెలిసి ఇప్పుడు ఈ కాలంలో కూడా అమ్మాయిలు ఫేస్ చేస్తున్నారు అంటే మీరు అతిశయోక్తి అంటారా? మగాళ్ళు మాట్లాడతారు. ఇప్పుడు నేను ఈ వీడియో చూసి కూడా ఖచ్చితంగా వాళ్ళ కొంతమంది మంచి వాళ్ళు ఎవరైతే ఉంటారో పూర్తిగా 25% మంచిగా చూసుకునే వాళ్ళంటే బ్యాలెన్స్ చేస్తూ మైనస్ పాయింట్లు ఉన్న బ్యాలెన్స్ చేస్తూ ఉండే మగవాళ్ళు ఉన్న సంస్థలో ఇప్పుడు కూడా ఎప్పుడైనా ఉంటారు. ప్రతి ఒక్క యుగంలో మంచి చెడు అనేది ఎంత కామను, ఇప్పటికి నువ్వు ఎంత పోయినా ఇదొక వర్గం ఉంటే, రెండో వర్గము వాళ్ళ తప్పుని వైఫ్ కప్పిపుచ్చడం, వైఫ్ ప్రాబ్లమ్ని వీళ్ళు అర్థం చేసుకొని చిన్న చితక ఇబ్బందులతో అలా నెట్టుకుంటూ రావడం ఒకలైతే, అత్యంత ఫిజికల్ అబ్యూస్, మాటలతో నరకం అనుభవించేటట్టు హయ్యెస్ట్ పొజిషన్లో ఉండి బయటికి కప్పుకునే కవర్ వేరు, ఇంటికి వెళ్తే
ఒక అంటే మృగాల కంటే ఒక రాక్షసుల కంటే ఎక్కువగా రూపం చూపించడం అనేది మనకు మూవీస్లో చూపిస్తున్నాను. నేను రీసెంట్గా ఒక ట్రైల్ చూశాను. నాకు ఐ వాంట్ టు నో దట్ రియల్గా కూడా. ఈరోజు ఈ టాపిక్ మాట్లాడడానికి నాకు అది ఒక నిదర్శనం కూడా. ఆ రీల్లో అమ్మాయి ఆ హీరోయిన్ పేరు ఏంటో నాకు పెద్ద ఐడియా లేదు. వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి అమ్మ నన్ను చాలా కొడుతున్నాడినా అని చెప్తుంది. ఐ థింక్ ఈజ్ అ పోలీస్ ఆఫీసర్ ఇన్ దట్ మూవీ, దట్ పర్సన్. అంటే ఫస్ట్ క్వశ్చన్ ఏమడుగుతుందంటే, తల్లి నువ్వేం చేసావు, నువ్వేమన్నావు అని అడుగుతుంది. అనంగానే ఆ పిల్లకి అలా ఒక రిజెక్షన్ మోడ్ అవుతుందా లేదా? ఖచ్చితంగా. అసలు హెల్ప్లెస్ సిచ్యుయేషన్ అయి సూసైడ్ చేసుకునే వాళ్ళు ఎక్కువ క్వాంటిటీలో ఉంటారు. ఈ అమ్మాయి స్ట్రాంగ్గా నించుని ఫైట్ చేస్తుంది. బికాజ్ ఐ వాంట్ టు నో ద మూవీ నేమ్. మీకు ఎవరికైనా ఆ మూవీ రీసెంట్గా వచ్చినట్టుంది తెలిస్తే ప్లీజ్ కమెంట్లో పెట్టండి. ఫిజికల్గా విచ్చలవిడిగా అంత దారుణంగా కొడుతుంటాడంటే అతను. సో ఇలాంటిది ఒక భయానకమా అంటే తన క్వశ్చన్ ఏంటంటే నా బాడీ మీద నీ హక్కు ఏంటి అని అడుగుతుంది. అట్ ఈస్ అ వండర్ఫుల్ క్వశ్చన్. 2 రకాలుగా పాయింట్ వర్తీకరించింది నాకైతే, నేను చూసిన యాంగిల్లో. అందుకే ఫిజికల్ రిలేషన్ అంటే భార్య అంగీకారం లేకుండా భర్త ఫిజికల్గా ఫోర్స్ చేసినా అంటే సెక్స్ కోసం ఫోర్స్ చేసినా అదే నో అని చెప్తున్న తరుణంలో భర్త అయినా సరే ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఏ రేప్ అని ఒక చట్టం వచ్చిన తరుణంలో ఏదైనా మిస్టేక్ చేస్తే నీకు ఇష్టం లేకపోతే వదిలేయి, ఇష్టం ఉంది సవరించుకో, కౌన్సిలింగ్లకు తీసుకురా. ఏది భరించలేని తప్పులు చేస్తే నేను వాళ్ళు తప్పు చేయలేదు లేకపోతే నేను అది వెనుక వేసుకురాను. నీ సంస్కారము భార్యను కొట్టే భర్త పశువుతో సమానము అని చరిత్రలలో రాసిన వాస్తవాలు ఎన్నో ఉన్నాయి మనకి. చాగంటి గారు రీసెంట్గా ఏదో ఒకటి వింటున్నప్పుడు కూడా చెప్పారు, భర్త భార్య మీద చెయ్యేస్తున్నాడంటే వాడి అంత అసమర్థుడు ప్రపంచంలోనే ఎవడుండడు, వాడు పశువుతో సమానమని నేను చెప్పడం చూడడం జరిగింది. సో కమింగ్ టు ద పాయింట్, అలాంటి తరుణంలో ఫిజికల్గా అబ్యూస్ చేసే అధికారము ఎవ్వరూ ప్రపంచంలో ఇవ్వలే. నీకు నచ్చలే వదిలే, ఇష్టం ఉంది ప్రేమ ఉంది సవరించుకో. లేదు నీకు సైక్ ప్రాబ్లం ఉంది, నీకు మెంటల్ ప్రాబ్లం ఉంది, యూ కాంట్ హైడ్ యువర్ ప్రాబ్లమ్స్ ఆర్ ఎమోషన్స్. బయట నువ్వు తీసుకొచ్చే నీ బోడి అహంకారం, నీకు బోడి ఈగో, నీకు బయట ఎవడో నిన్ను ఇబ్బంది పెడితే, నిన్నెవరైనా హ్యూమిలియేట్ చేస్తే అది తీసుకొచ్చి నీ అహంకారం నీ ఈగో సాటిస్ఫై చేయడానికి పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం లాగా నీ భార్య మీద ప్రవర్తించిన ఏ మొగాడిని నువ్వు మొగాడు అని పిలుస్తావా ఉషా? ఎటువంటి ఏ కన్న తల్లి దాన్ని హర్షించదు. ఒకవేళ కన్న తల్లి అలా హర్షించుతున్నట్టు స్త్రీ జాతిగా సిగ్గుపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒక సిస్టర్ ఒక వదినను కొడుతుంటే ఒక అన్నని బెదిరించకపోవడం కానీ కంట్రోల్లో పెట్టకపోవడం కానీ ఓ తల్లి కూడా కంట్రోల్లో పెట్టలేకపోతుంది. సిగ్గుపడాల్సిన అవసరం ఒక ఆడదానిగా ఉంది. నీతో సాటి ఆడదాన్ని నువ్వు సంస్కరించుకోలేనప్పుడు, నువ్వు కొడుకుని నువ్వు వెనకేసుకొచ్చినప్పుడు ఒక్కసారి నువ్వు ఆ పొజిషన్లో ఉంటే ఏంటి అనేది ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైందో. కమ్యూనిటీని స్త్రీ జాతికి పలానా రిజర్వేషన్ కావాలని ఎంత కొట్లాడుతున్నారో, ఒక స్త్రీకి ప్రాబ్లం వస్తే ఇంకో స్త్రీ నిలబడ్డం మొదలు పెడితే నేను ఈరోజు గ్యారెంటీగా ఐఎమ్ గెట్టింగ్ ఎ గూస్ బంప్స్. ఏ మొగోడు ధైర్యం చేయడు, చేస్తాడంటావా? ఏ మొగోడు ధైర్యం చేయడు. దరిద్రం ఏంటంటే స్త్రీకి స్త్రీయే శత్రువు అనే ఒక నానుడిని ఎంతైనా ఉంది, అందుకే వచ్చిందిరా బాబు. లేకపోతే ఎందుకు వస్తుంది? ప్రతి ఒక్క సామెత వెనకాల ప్రతి ఒక రీజన్ ఉంది. అమేజింగ్ ఫ్యాక్ట్స్ అంటారు వాటిని, అందుకనే అమేజింగ్ ఫ్యాక్ట్స్ అన్నారు. ఒక స్త్రీని ఒక భర్త ఒక అన్న ఒక కొడుకు సతాయించుతున్న తరుణంలో నిలబడి నువ్వు ఇలా చేస్తున్నావు తప్పు, నీ రక్త సంబంధం వండర్ఫుల్, నువ్వు కన్న సంబంధం నీదే ఏదో మిస్టేక్ నువ్వు కదా, మరి నీ హస్బెండ్దా నీ ప్రవర్తన ఏదో జీన్స్లో వచ్చింది. ఇట్స్ టైమ్ టు కరెక్ట్ యువర్ సెల్ఫ్ యాజ్ ఎ మదర్, యాజ్ ఎ సిస్టర్, యాజ్ ఎ ఫాదర్. బట్ నువ్వేం చేస్తున్నావు? వీళ్ళే తోడేళ్ళు అయిపోతూ ఉంటుంటారు. బాగా చెప్పావు. నువ్వేం చేస్తున్నావు? పార్ట్నర్ ఇన్ క్రైమ్ లాగా ఇంకా రెచ్చగొట్టి ఆ పిల్లను ఒక్కదాన్ని నువ్వు అనాథలాగా అక్కడ నించోబెట్టినప్పుడు దౌర్భాగ్యం ఏంటంటే వెనక్కి తిరిగి చూస్తే సొంత తల్లిదండ్రులు కూడా సపోర్ట్ చెయ్యని ఒక టైంలో 2 రకాల ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి బికమింగ్ రెబెలియస్, లైక్ షీ చూజ్ ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ అనుకో, లేకపోతే లొల్లి పెట్టడం అనుకో, గయ్యాలితనం అనుకో, గయ్యాలి రకరకాల షీ నీడ్ టు
ఇక్కడ నువ్వు కట్ట కడితే ఎటో కట్టి నువ్వు నీళ్ళు పోవాలన్నా వద్దా? పోవాలి కదా. సో షీ విల్ ఆప్ట్. మన సంఘ సంస్కర్తలు ఏం చెప్తారంటే, అయితే మాత్రం అట్లా తప్పు చెయ్యొచ్చా? ఈ తప్పును అంత గట్టిగా గల్లా పట్టుకొని అడిగే ఏ ఒక్క మనిషి ఇంత వైలెంట్గా చేసే తప్పు అని చెప్పినప్పుడు, అంతకంటే ఎక్కువ వైలెంట్గా ఈ సబ్జెక్టును ఆపినప్పుడు ఈ సబ్జెక్ట్ జరగదు. దీని మీద మాట్లాడేటప్పుడు 10 పేజీల సంభాషణ వస్తుంది, 10 పేజీల మందం మాట్లాడగలుగుతాం. న్యాయం, ధర్మం, స్త్రీజాతి, గౌరవం, పరువు, ప్రతిష్ట, పతివ్రత కొట్టినప్పుడు చిన్న సెంటెన్స్తో ఖతం చేస్తారేంది? తప్పు తప్పు తప్పు. భాషనేదే ఎక్కడి నుంచి వచ్చిందంటావు ఈ డిస్క్రిమినేషన్? దిస్ క్యాన్ బి కంట్రోల్డ్ ఓన్లీ వెన్ మదర్ ఈజ్ విత్ డాటర్, వెన్ మదర్ ఇన్ లా విత్ డాటర్ ఇన్ లా, వన్ సిస్టర్ ఇన్ లా with sister-in-law, when a girlfriend with a girlfriend. Don't you think it will be eradicated? ఖచ్చితంగా దీన్ని అరికట్టగలుగుతాం. సో నేనేమంటానంటే, ఆడది ఎంత ఎదిగినా ఈ ఫిజికల్ అబ్యూస్ వచ్చే వరకు బికాస్ ఆఫ్ అ పర్సనాలిటీ, నేను అంటాను, నోరుతో ఆపేది కాదు. ఒక మనిషి ఒక రాత్రి పూటనో ఒక పగలు పూటనో ఒక ఇంట్లో 4 గోడల మధ్యలో సంరక్షణ లేదు. ఈజ్ ఇట్ ఎ జోక్? నీకు దెబ్బ పడుతున్నప్పుడు నువ్వు తట్టుకునే పెయిన్, అప్పుడు ఏదైనా కోపం వచ్చి అంటే దానికి అంటారు అగ్రెసివ్ అయ్యి మళ్ళీ కొడతారంట. వీళ్ళకి అనే హక్కు లేదంట, వాళ్లకు కొట్టే హక్కు ఉందంట. ఎక్కడ న్యాయం అంట? ఇవన్నీ నేను ఇందాక చెప్పినట్టు మళ్ళా తెలుగులో చెప్పాలంటే, ఇలాంటి చెయ్యి చేసుకునే ఒక కల్చర్ కానీ, తాగి వచ్చి తన తప్పు తెలుసుకోకుండా నీకు కష్టము, భర్త అంటే ఇలా ఉంటాడు అనే ఒక పిచ్చి సంస్కారం, పిచ్చి సైకాలజీ నుంచి, పిచ్చి మన అమ్మ వాళ్ళు, మన తాతలు ముత్తాతలు పెట్టి పెంచిన దాని నుంచి మగజాతిని కూడా రక్షించాలి అంటే వాళ్ళకి లైసెన్స్ ఇచ్చేశారు. అది తెలియట్లా. లైసెన్స్ క్యాన్సిల్, రద్దు చేస్తే కొంచెం బెటర్ అవ్వదా? లైసెన్స్ రద్దు చేస్తే ఒక అమ్మ కూతురికి సపోర్ట్ చేస్తే గనక నిలబడి, ఒక అత్తగారు ఒక కోడలికి సపోర్ట్ చేస్తే గనక, ఒక ఆడపడుచు ఇంకొక ఆడపడుచుకి ఈ విషయంలో కొట్టుడు, నీకేం తప్పున్నా నేను మాట్లాడతా అన్నా, నీకేమి ప్రాబ్లం ఉన్నా నేను మాట్లాడతారా కొడుక, ఏం మాట్లాడినా నేను, ఏం బాబు మా అమ్మ ఏం తప్పు చేస్తే నేను సవరిస్తా బాబు అని అత్తగారు. ఇలా గనక ఒక మంచి అమ్మాయి ఫ్రెండ్ వచ్చి నా ఫ్రెండ్ని ఏం చేస్తున్నావు అని అడగగలిగే దమ్ము, మన స్త్రీ జాతి మీద ఉన్న గౌరవం, ఇది గనక కొంచెం స్ట్రాంగ్ సపోర్ట్ సిస్టమ్ లేడీ వచ్చినట్టయితే సగం ప్రాబ్లమ్స్ తగ్గుతాయి అంటావా లేదా ఉషా? ఆబ్వియస్లీ, ఖచ్చితంగా. ఒక కాళీమాతను ఒకసారి ఊహించుకుంటే, ఏ దేవుళ్ళు సంహరించలేని టైంలో ఆమె ఆ శక్తినంతా ధరించి ఒక కాళికామాత రూపమెత్తి ఆ అసురులను సంహరించడం అనేదంటే స్త్రీ శక్తి ముందు అన్నీ దిగదడుపే. సో నాకు ఈ స్త్రీ శక్తి, మేడం తప్పు చేస్తలేరా మేడం అమ్మాయిలు, అరే చేయిస్తున్నారు, నువ్వు మాట్లాడు, నోరుతో మాట్లాడు, నోరుతో సంస్కరించు. చిన్న పోరగాళ్ళను కొడితే కేసులు అవుతున్నాయి, బిడ్డలను కొట్టొద్దు అంటున్నారు. వాడు బాగుపడతాడు కొడితే, అయినా బిడ్డలను కడితే అమెరికాలో కేసు వేసి బొక్కలేస్తారు. ఇక్కడ కూడా నీ బిడ్డను నీకేమన్నా వాడు తప్పు చేసి అక్కడ కాలేజీలు ఏమన్నా చేస్తేనే కొడితే ఎట్లా కొడతారు సార్ మా బిడ్డను? మరి ఇంకొక బిడ్డను నువ్వెట్లా కొడతావు అమ్మా? నీకెవడిచ్చాడో ఈ హక్కు? తప్పు చేసిండ్రు, భరించలేని తప్పు వదిలిపడదొబ్బు, భరించగలిగే తప్పు సవరించుకో. జస్ట్ జిప్ ఇట్. ఓపిక, తండ్రి పాత్ర పోషించు, సవరించుకో. ఏ తప్పు లేకుండా కొడుతున్నావు, నీ శాడిజం, నీ సైకోయిజం తోటి ఫిజికల్ అబ్యూస్ చేస్తున్నావు, రీహాబ్కి వెళ్ళు, కౌన్సిలింగ్కి వెళ్ళు, ట్రీట్మెంట్ తీసుకో, ఎవరికి చెప్పకు. అది తప్పు అని ఫస్ట్ నువ్వు అంగీకరించు. నేను ఆ అమ్మాయిని కొడుతున్నది రాంగ్ అని తెలుసుకునే తత్వంలో ఉండండి. మరి ఒక రిక్వెస్ట్, ఇటు అత్తామామలు అంటే అమ్మాయి తల్లిదండ్రులకు కానీ అబ్బాయి తల్లిదండ్రులకు కానీ ఈ విషయం అక్క చెల్లెళ్ళకి కానీ ఫ్రెండ్స్కి కానీ తెలిసినట్టయితే, అతనికి రియలైజ్ అవ్వలేని పరిస్థితి అయితే అది సంఘానికి చాలా సిగ్గుచేటు. మీ కమ్యూనిటీకైనా ఏ కమ్యూనిటీకైనా, మగజాతికైనా స్త్రీ జాతికైనా పెంచినందుకైనా తప్పకుండా దాని బతిలాలు బామాలు ట్రీట్మెంట్ ఇప్పించండి. ఇంకొక అమ్మాయి జీవితాన్ని బలి చేయకండి.
కౌన్సిలింగ్ కావాలి అనుకున్నా, ఇట్లా ట్రామాకి వెళ్ళిపోతానేమని భయం వేస్తూ ఉంది, నేను దీని నుంచి బయటపడాలనుకుంటున్నానని సలహా కావాలి అనుకున్నా, అప్రోచ్ అవ్వాలి అంటే అసలు ఏ విధంగా ఫస్ట్ మనం ఆ కేసెస్ని డీల్ చేసే అవకాశం ఉంటుంది? అయ్యయ్యో తప్పకుండా బాగా గుర్తు చేశారు. యాక్చువల్లీ ఉషా ఒక కమెంట్ ఒక ఆవిడ పెట్టింది, తల్లి నీకే చెప్తున్నాను, నేను చాలా నా భర్తకు ప్రేమిస్తున్నాను, అత్యంత దారుణంగా ఇప్పుడు పెడుతున్నాడట. ఇంకొక బ్యూటీ ఏంటంటే ఇందాక నేను చెప్పిన పాయింట్లో స్త్రీ జాతికి స్త్రీ సపోర్ట్ ఉండాలి అన్నట్టు, దానికి తన కమెంట్కి చాలామంది లేడీస్ అద్భుతంగా రిప్లై ఇచ్చారు. స్టే స్ట్రాంగ్, ఇలా చెయ్యి, మెడిటేషన్ చేసుకొని, వాళ్ళందరికీ కూడా నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇలాగే సపోర్ట్ చేయండి, కానీ నువ్వు ఈ జనరేషన్లో ఉండి ఇంకా భరించుతున్నాను, నేను నా వల్ల కావట్లేదు అని పెట్టారు తల్లి. ఎవరైనా అలా చెప్పుకోవాలి అనుకున్నా దే కెన్ కాల్ ఆన్ ది స్క్రోలింగ్ నెంబర్. ఖచ్చితంగా వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి, ఇట్ ఈస్ బియాండ్ లిమిట్స్, ఖచ్చితంగా వాళ్ళకు మంచి అప్రోచ్, హెల్ప్ ఫ్రమ్ సుమన్ టీవీ అయితే ఉంటుంది. ఖచ్చితంగా మనం చాలా చేస్తున్నాము. అండ్ రెండవది, లేదు మేడం నేనేం డెసిషన్ తీసుకోవాలో నాకు చెప్తే చాలు, ఐ కెన్ హ్యాండిల్ ఇట్. నేను ఏ దారిలో వేద్దామనుకున్నా నాకు సరి అయిన గైడెన్స్ లేదు, ఇటు వేస్తే తప్పటడుగు అవుతుందేమో, ఉంటే తప్పు అడుగు అవుతుందేమో, ఏదో తెలియడం లేదు. ఫర్ దాట్ యూ కెన్ కమ్. అండ్ ద థర్డ్ ఫోర్మోస్ట్ ఏంటి అని అంటే, మీకు ఎటువంటి అంటే మనకి లా నుంచి మీకు ఎటువంటి సపోర్ట్ కావాలన్నా వి ఆర్ దేర్ ఫర్ యూ. బట్ యూ డోంట్ డిజర్వ్ ఇలాంటి ఒక పైశాచికమైన మనుషులను భరించాల్సిన అవసరం ఏ కాస్ట్ అయినా సరే, పిల్లలైనా సరే, నీ శరీరం అయినా సరే, ఏదైనా సరే నువ్వు భరించాల్సిన నీ మనసును చంపుకొని. కానీ మనసు చంపుకున్న భార్యలు ఎవరైతే ఉంటారో, లేడీస్ ఎవరైతే అనుభవిస్తున్నారో, ఈ మధ్య తల్లులకు కూడా ఉందని విన్నాం కాబట్టికే, ఆ శోకంది ఏదైతే శాపం ఉంటుందో, వీళ్ళు కొన్ని జన్మలు వాళ్ళ జీవితాన్ని ఆహుతి చేసుకున్న మగజాతికి అది మాత్రం ఆ కర్మ విల్ హాంట్ దెమ్ బ్యాక్. బట్ ఈ టైంలో కూడా వీళ్ళ అనుభవించొద్దు కాబట్టికే ఎటువంటి సొల్యూషన్ ఓరియంటెడ్ అయినా ప్లీజ్ కాల్ ఆన్ ద స్క్రోలింగ్ నెంబర్. మేడం వాళ్ళ గుట్టు బయట పెట్టదలుచుకున్నాం, కమ్ టు ద స్క్రీన్, వి విల్ టేక్ దిస్ షో. లేదు మేడం మీరు విని నాకు ఊరట కల్పిస్తే చాలు, మా దగ్గరికి రండి. కొంచెం మాకు లాస్ పరంగా సొల్యూషన్ కావాలి, మా దగ్గరికి రండి. ఖచ్చితంగా మీతో మీ తల్లిదండ్రి ఉన్నా లేకున్నా, మీ అత్తమామ ఉన్నా లేకున్నా, మీ ఫ్రెండ్స్ ఉన్నా లేకున్నా, మేము మాత్రం ఖచ్చితంగా మీకోసం నిలబడతాం. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఉషా. సో రజిత గారు చెప్పినట్టుగానే ఎస్పెషల్లీ ఈ ఎపిసోడ్ ఎవరైతే ఆడవాళ్ళు చూస్తూ ఉంటుంటారో, లేదా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు చూసినా, ఇంట్లో మేము ఈ ప్రాబ్లంతో ఇబ్బంది పడుతూ ఉన్నాము, సైకలాజికల్గా చాలా డిస్టర్బ్ అవుతూ ఉన్నాం, మానసిక హింసకి గురి అవుతున్నాం, ఫిజికల్లీ అబ్యూస్ చేస్తున్నారు మమ్మల్ని, మేము ట్రోమాకి గురి అవుతున్నాం, మాకు హెల్ప్ కావాలి, అపాయింట్మెంట్ కావాలి, మాట్లాడాలనుకుంటున్నాం, సొల్యూషన్ తీసుకోవాలనుకుంటున్నాం, లేదా స్క్రీన్కి వచ్చి చెప్పాలి అనుకుంటున్నాం అనేవాళ్ళు ఏమనిపించినా కింద స్క్రోల్ కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే రజిత గారి మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.